ఓం నమ శివాయ. చిదంబర రహస్యాన్ని లోకానికి తెలియజేయడానికి 108 రోజుల లోక కళ్యాణ దీక్షలో 94వ రోజు అయిన ఈరోజు భాద్రపద శుద్ధ షష్ఠి. సరిగ్గా 7 ఏళ్ల క్రితం, పేరు శివకుమార్, బాగలూరు, మనిషిగా భూమి మీద పుట్టిన పరమశివుడు నీట మునిగిన రోజు ఇది. 7వ సంవత్సరం ఈ రోజుతో పూర్తవుతుంది. ఇక ఆయన వచ్చే సమయం ఆసన్నమైన సందర్భంలో ఎలా వస్తాడో అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఎలాగంటే, శివుడు రుద్ర తాండవం ఆడుతూ వచ్చే పరిస్థితి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇక్కడ చూసిన ప్రకృతి వైపరీత్యాలు, వైనాడు సంఘటన చూసాం కదా, విజయవాడ, అన్ని పలుచోట్ల ఇలాంటి ప్రకృతి విపత్తులను మనం చూస్తూ ఉన్నాము. భూకంపాలు, విదేశాల్లో చూసినట్లయితే అగ్నిపర్వతాలు బద్దలవ్వడము, ఇంకా ఉల్కలు రావడం జరిగే సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాము. న్యూస్లో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, శివుడు రుద్ర తాండవం ఆడుతూ వచ్చే అవకాశం ఉంది. దీన్ని మార్చుకోవాలి అని అంటే శివుణ్ణి శాంతస్వరూపుడిగా రావాల్సిందిగా కోరుతూ జగం అంతా కూడా పరమేశ్వరుని యొక్క పూజలు కానీ ధ్యానాలు కానీ చేయాలి అని నేను చెప్తూ వచ్చాను. అయితే పరిష్కారం ఏంటి అన్నది ఇదివరకే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. అయ్యప్ప స్వామి యొక్క కళ్యాణము జరిపించాలి. అది ఎప్పుడు ఎలా అనేది తెలియాలంటే, కేరళలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉన్న గ్రంథాలను వెలికి తీయించి అందులో స్వామి యొక్క ఆగమనం ఎప్పుడు జరుగుతుంది అనే విశేషాలను తెలియచేసి ఉంటారు ఖచ్చితంగా. ఎలాంటి గుర్తులతో వస్తారు, ఏ ప్రదేశంలో జననం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా అందులో చెప్పబడి ఉంటుంది. కాబట్టి దాన్ని వెలికి తీయించాలి అనే ఒక విషయాన్ని నేను ఇవాళ చెప్తున్నాను. చిదంబర రహస్యం ఏంటి అని అంటే, చిదంబరంలో నిరాకారమైన ఒక ప్రదేశాన్ని మనకు నిరాకార స్థితి ఆ శివుని యొక్క స్థితి అని చెప్తూ నటరాజుని ప్రతిష్ఠించడంలో అంతరార్థం ఏంటి అని అంటే, నాట్యం ఆడుతూ వస్తాడు పరమశివుడు అని. ఒకటి ఉగ్ర రూపంతో తాండవమాడి వచ్చేది మనకు కళ్ళకు కనబడుతూ ఉంది. అలా కాకుండా ఆనంద తాండవం ఆడుతూ రావాలని చెప్పి మనం కోరుకుంటే ఆయన వస్తాడు తప్పకుండా. ఇదే చిదంబర రహస్యంలో ఉన్న దాగి ఉన్న మర్మము. ఓం నమ శివాయ. అందరికీ పరమశివుని కృప కటాక్షాలు కలగాలని కోరు.